నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్కు సూపర్ హిట్ జోడీ అనే పేరుంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. తాజాగా ఈ సక్సెస్ఫుల్ ద్వయం మరోసారి కలిసి చేసిన సినిమా అఖండ 2 తాండవం. విజయవంతమైన అఖండాకు సీక్వెల్గా రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అటు ప్రేక్షకుల్లో, ఇటు బాలకృష్ణ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ నెల 11న ప్రీమియర్స్తో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల జోడీ మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, శివుణ్ణి ఆరాధిస్తూ ఆయన నామస్మరణతోనే ఉంటున్న అఘోర అఖండాకు గురువైన మురళీమోహన్ రాబోయే ఆపద నుంచి భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించాలంటే మరిన్ని శక్తులను ఆ శివుడి నుండి పొందడం కోసం అఖండ కఠోరమైన సాధన చేయమని కోరతాడు. భారతదేశాన్ని దెబ్బతీయాలంటే భారతీయుల సనాతన ధర్మాన్ని దెబ్బతీసి తద్వారా ప్రజల్లో దేవుడి మీద ఉన్న నమ్మకం తీసేయాలని, అప్పుడే భారత్పై దాడి చేసి భారతదేశాన్ని ఆక్రమించాలని టిబెట్ దేశ జనరల్తో పాటు చాంగ్ కలిసి ప్లాన్ చేస్తారు. ఇందుకోసం ఠాకూర్ కూడా వాళ్లతో చేతులు కలుపుతాడు. ఇందుకోసం వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి? సనాతన ధర్మాన్ని, ప్రజలను అఖండ ఎలా రక్షించాడు? మురళీకృష్ణ కూతురుగా నటించిన హర్షాలి మల్హోత్రా పాత్ర ఏంటి? సంయుక్త మీనన్కు కథకు సంబంధం ఏంటి? విశాచికి అఖండాకు మధ్య జరిగిన యుద్ధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అఖండ రూపంలో శివయ్య దేశాన్ని, ప్రజలను ఎలా రక్షించాడు అనేదే మిగతా కథ. ఇక ఈ మూవీ గురించి చూసుకుంటే గనక, అఖండాకు కొనసాగింపుగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ కథను అల్లుకున్నాడు. సనాతన ధర్మం, బయోవార్, దైవత్వం ఇలా అన్ని కోణాల్లో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ సమకూర్చుకున్నాడు. ముఖ్యంగా ఎక్కడా కూడా సినిమాపై ఆసక్తి తగ్గకుండా ప్రేక్షకులకు, బాలకృష్ణ అభిమానులకు హై ఇచ్చే సన్నివేశాలను రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో మురళీకృష్ణ యాక్షన్ సన్నివేశాలు, అఖండ సనాతన ధర్మం గురించి చెప్పే సీన్స్ సినిమా పైన ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఎంతో పవర్ఫుల్గా చిత్రీకరించారు. ఇక సెకండ్ హాఫ్ సినిమాకు కీలకంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఆడియన్స్ను మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల విషయంలో లాజిక్ పట్టించుకోకపోతే అవి అతిశయంగా అనిపించినా వాటిని డిజైన్ చేసిన విధానం అందరినీ అబ్బురపరుస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా ఎక్కడా కూడా ఆడియన్స్కు బోరు కొట్టకుండా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా రాసుకోవడంతో పాటు తన ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాలో ఇంటర్వెల్తో పాటు పతాక సన్నివేశాలు చిత్రీకరించిన తీరు అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే గనక, అఖండగా బాలకృష్ణ నటన ఎంతో ప్రశంసనీయం. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉంటుంది. అఖండాలో బాలకృష్ణను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేం. ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం థియేటర్లో ఆడియన్స్కు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సంయుక్త మీనన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో తన పరిధి మేరకు నటించింది. బాలకృష్ణ కూతురు పాత్రలో హర్షాలి మల్హోత్రాకు బదులుగా తెలుగు అమ్మాయిని తీసుకునుంటే ఆ పాత్ర బలంగా అనిపించేది. విలన్గా ఆది పినిశెట్టి నటన అలరిస్తుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా బోయపాటి శ్రీను తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. బాలకృష్ణను ఇలాంటి పవర్ఫుల్ పాత్రల్లో చూపించడంలో ఆయనకు మించిన వారు లేరనే రీతిలో బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విలన్గా ఆది పినిశెట్టి నటన అలరిస్తుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా బోయపాటి శ్రీను తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. బాలకృష్ణను ఇలాంటి పవర్ఫుల్ పాత్రల్లో చూపించడంలో ఆయనకు మించిన వారు లేరనే రీతిలో బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నేపథ్య సంగీతం సన్నివేశాల స్థాయిని పెంచింది. ఫోటోగ్రఫీ సినిమాకు వెన్నెగా చెప్పుకోవచ్చు. సీజీ వర్క్, గ్రాఫిక్స్ చాలా సహజంగా అనిపించాయి. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే అఖండ 2 తాండవం అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిన పైసా వసూల్ సినిమా. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో లాజిక్లు వదిలేసి సినిమాను సినిమాగా చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా మంచి సంతృప్తినిస్తుంది. మరి మీలో ఎంతమంది అఖండ మూవీ చూసారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి.